వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ చేస్తున్నారు ఫర్ ఫ్రీ పర్మిట్ జిల్లా సమితి ద్వారా మనకి ఇస్తారు. బ్యాంక్ ఆల్రెడీ 70 అమిత్ గారు అసిస్టెంట్స్ ఇవ్వడంతో పాటుగా వీళ్ళకి ఆల్రెడీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం సార్ చేస్తున్నాము. ఇక్కడ సక్సెస్ రేట్ బేస్ చేసుకొని మేము ఈ రోజు మీరు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. కొంచెం 50% ఉమెన్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ ట్రైనింగ్ వాళ్ళు వస్తుంది సార్. అదే ఐఎంఈఎఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సార్, అది డాక్టర్ కూడా మనం సిఓ గారు ఆల్రెడీ మనం ఎంక్వైరీలో ఇచ్చినట్టుగా వీళ్ళకి మళ్ళీ ఒక 7 days ఎవరైనా నుంచి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఐఎంఈఎఫ్ అనేది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఆధార్ సార్ సేవా కేంద్రాలు ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఉంది సార్. బట్ మన బ్యాంకర్స్ కమిటీ సెర్పార్ సందర్భం గైడ్లైన్స్ వచ్చింది. సో దట్ ఈస్ ద బిగ్ ఆపర్చునిటీ. అందుకే మీరు చేసాము. ఇక్కడ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. చిన్నదమ్మా చిన్న చిన్న సరే అంత సరిపోతుంది. ఇట్లాంటి మిమ్మల్ని ఒక 100 మందిని ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలి. డెఫినెట్లీ కమ్. ఓకే, మీతో మా సపోర్ట్ కూడా మా తరఫు నుంచి ఉంటుంది. బాగా చేసి మంచిగా చేయండి. ఓకే, మంచి సర్వీస్ ఇస్తే ఎప్పుడన్నా అంటే మీరు అందరూ కూడా టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్నవారు. సో మీకు ట్రైనింగ్ ఓన్లీ అది ఎట్లా చేయాలో చూపించడం కానీ అసలు దాని గురించి అవగాహన లేదనేది మన మనసులోంచి తీసేయాలి ఫస్ట్. సో నేను ఎట్లా వాడుతాను టెక్నాలజీ సెల్ ఫోన్, మీరు కూడా అట్లే వాడుతూ ఉన్నారు. సో దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇంతకుముందు టెక్నాలజీ అంటే ఓన్లీ సిటీస్కి పరిమితం అయి ఉండేది. బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కాలేజ్ చేసిన వాళ్ళకి పరిమితం ఉండే కావచ్చు. కంప్యూటర్ నేను చిన్న ఉన్నప్పుడు కంప్యూటర్ వాడేదంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్. కంప్యూటర్ అంటే ఎవరు కొంతమందికి కొన్ని స్కూళ్ళల్లో ఉండేది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉండేది. కానీ ఇప్పుడు కంప్యూటర్స్ కామన్ అయిపోయింది. కంప్యూటర్స్ లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది అందరికి. అవునా, ఇది చిన్న కంప్యూటర్ మన దగ్గర అందరి పాకెట్స్లలో అందరి దగ్గర ఉంటుంది ఈ కంప్యూటర్. కాబట్టి మీ అందరు కూడా టెక్నాలజీ ఆల్రెడీ తెలుసు. ఇవాళ మీరు ఆ టెక్నాలజీ వాడుకుంటూ ఈ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్కి ఈ పరిణితి చెందుతూ మీరు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే పొందుతున్నారో మీ అందరికీ కూడా దాని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెక్నాలజీ వాడుతూ ప్రతి ఒక్కరు మన విలేజ్ లెవెల్ ఆ సర్వీస్ సెంటర్ మనం మొదలుపెట్టి మనం చేసినట్లయితే మున్ముందు ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఆధార్ ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరం. మన దేశ జనాభా పెరుగుతూ ఉంది. లోకల్ లెవెల్లో ఇంతకుముందు ప్రభుత్వం తరఫున ఇయ్యని సర్వీసెస్ కూడా ఇప్పుడు లోకల్ లెవెల్లో ఇస్తున్నాం. ఇంతకుముందు ఆధార్ కావాలంటే ఎక్కడో హెడ్ క్వార్టర్ రావాలా, మండల హెడ్ క్వార్టర్ రావాలా, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావాలా. ఇప్పుడు అన్నీ కూడా విలేజ్ లెవెల్లో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో అది పుట్టినప్పటి నుంచి మన బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, కాస్ట్ సర్టిఫికేట్లు, ఆధార్ లెవెల్ అప్డేషన్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవి ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా విలేజ్ లెవెల్లోనే అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఇటువంటి సమయంలో ఇది ముందు మనం వచ్చే 5-10 సంవత్సరాలు ఇంకా పెరగబోతాం. ఇంకా చాలా మంది టెక్నాలజీ వాడటం స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఇంకా సర్వీసెస్ మీరు మీ సిఎస్సి ద్వారా ఇచ్చే సర్వీసెస్ అవసరం చాలా ఉంటుంది. తద్వారా మీకు ఆదాయం వచ్చే వెసులుబాటు, ఆదాయం వచ్చే అవెన్యూస్ మీకు ఇంకా పెరుగుతాయి. సో కాబట్టి ఇవాళ మీరు తీసుకునే ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఫీల్డ్ లెవెల్లో మీరు దీని మీద మంచిగా పట్టు సాధించి మంచిగా ప్రజలకి సర్వీసెస్ ఎంతైతే మన నిర్ణీతమైనటువంటి అమౌంట్ కలెక్ట్ చేస్తూ మంచి సర్వీసెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. మేబీ పాస్పోర్ట్ విలేజ్ లెవెల్లో ఇచ్చే సర్వీస్ మొదలవుతుంది కావచ్చు. చాలా మంది ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పాస్పోర్ట్ కావాలంటే ఆర్పిఓ ఆఫీస్కి వెళ్ళాలా, రేపు జిల్లా లెవెల్లో అవి చేస్తారు. ఇంకా టెక్నాలజీ అయినా కొద్ది విలేజ్ లెవెల్లో కూడా పాస్పోర్ట్ అప్డేషన్ సర్వీసెస్ ఉంటాయి. వాటన్నిటికి ఫీ ఉంటుంది. ఆ ఫీ అన్నీ కూడా మీలాంటి సెంటర్స్కే పే చేసి చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి వీలు పడదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్ వాల్యూ చాలా చాలా ఎక్కువ. ప్రొవైడెడ్ మీరు అక్కడ వెళ్ళి మంచిగా నేర్చుకొని పని మంచి సర్వీస్ ఇవ్వాలి. మళ్ళీ పబ్లిక్కి మీరు సరిగా సర్వీస్ ఇవ్వకపోతే మీ సిఎస్సి సెంటర్ నిలబడదు. మంచిగా మీరు నేర్చుకొని చేసినట్లయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు, మీ ఆదాయం మీకే ఉండేటట్టు. ప్రభుత్వం కూడా ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏం కోరుకుంటుంది? మహిళలందరూ సాధికారత, మీ ఎంపవర్మెంట్, ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా మీరు మీ మేధస్సుతోని మీ పనితోని మీకు ఆదాయం రావాలి. తద్వారా మీ జీవితానికి మీరే అధికారికంగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడి ఉండదు. మీ మీద మీరే మీకు అధికారం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చేస్తుంది. తద్వారా ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘాలకి మనము పెట్టుబడి సహాయం కానీ, ప్రభుత్వం నుంచి సలహాలు, సూచనలు, ట్రైనింగ్స్, ఇలా హ్యాండ్ హోల్డింగ్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బట్ అల్టిమేట్గా ఇవన్నీ మీరు అందిపుచ్చుకొని మీరు నిష్ణాతులై ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆలోచన చేయాలి.